ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎవరు కావాలి? నన్నా? yes ఏం లుక్స్ రా బాబు. వెళ్ళి మీ ఓనర్ బిలు. మా ఓనర్ గారిని కలవడానికి మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంటా? yes ఏరా ఇదేమన్నా రామానాయుడు ల్యాబ్ అనుకున్నావా, ప్రసాద్ ల్యాబ్ అనుకున్నావా? అగ్గి పెట్టంత స్టూడియో పెట్టుకుని నీకు అపాయింట్మెంట్ కావాలా? Yeah. వెళ్ళి మీ ఓనర్ బిలు. హాయ్ మురళి, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే గానీ ఆ శాలితని ఏ గ్రహణం దిగుమతి చేసావు? ఏమైంది? ఏం లేదులే, ఆడగో జలకాయ పడింది. మొన్న ఇచ్చిన ఫోటోలు రెడీ అయ్యా? ఎప్పుడో రెడీ బాస్, మామూలు రెడీ కాదు, ఎవరు రెడీ. ప్రింట్లు అదిరిపోయినాయి, చూసుకా. ఏరా మీ స్టూడియోలో ఫోటోలు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తారా? అదేంటి బాస్? ఇదేంటి? అయ్యయ్యో, కవర్లు మారిపోయాయి. కవర్లు మారిపోయి అంటావేంటి ఐడియా? ఏకంగా శాలితీలే మార్చేసి నా శాలిని ఫోటోలు ఎక్కడా? సారీ బాస్, పొరపాటు నీ కవర్ ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి కవర్ నీకు ఇచ్చేసాను. ఇచ్చేసానని అంత తేలిగ్గా అంటావేంట్రా? అవి ఫోటోలు కావరా, నా ప్రాణాలు. ఒకవేళ నా శాలిని ఫోటోలు మిస్ అయ్యాయో బాస్, నా మీద ఒట్టు. ఆ అమ్మాయి నా రెగ్యులర్ కస్టమరే, ఇక్కడే పక్కన మధురానగర్ లో ఉంటుంది. నువ్వు ఒక 10 నిమిషాలు అలా కూర్చున్నావంటే నేను వెంటనే వెళ్ళి పట్టుకొచ్చేస్తా. అక్కర్లేదు, నేను అంటే వెళ్తున్నాను. అమ్మాయి కవర్ అమ్మాయికి ఇచ్చి నా కవర్ నేను తీసుకుంటాను. అడ్రస్ చెప్పు. హలో, గుడ్ మార్నింగ్ మేడం, నేను ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫోటోలు మారినాయేంటి? హలో, ఎనీబడి దేర్? మీరు మహాలక్ష్మి? ఏయ్, నువ్వు మహావు కదూ? అవును. హ్యాట్స్ ఆఫ్ టు మై మెమరీ పవర్. మీరు ఏంటి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? ఎక్కడో చూసినట్టుంది, కానీ సరిగ్గా గుర్తు రావట్లేదు. చిన్నప్పుడు మనిద్దరం కలిసి కేసరి హై స్కూల్లో చదువుకోవడం, చీవుడు ముక్కు పెరగజేయడానికి నిన్ను నేర్పించడం, ఒకరోజు లెక్కల టీచర్ మేరీ నిన్ను కొట్టడం, అది తట్టుకోలేక నేను ఆవిడ మీద తిరగబట్టడం, ఆవిడ హెచ్ఎంకి చెప్పి నన్ను వారం రోజులు సస్పెండ్ చేయడం. మురళి, yes the same old మురళి. ఇప్పుడేం చేస్తున్నావు మురళి? జీజే కోసం పీజే అలగబెట్టాను. జీజే కోసమా? అంటే? జీ అంటే గవర్నమెంట్, జీ అంటే జాబ్. అది ఎలాగో మనం ఒంటికి పడదని అర్థమై అప్పటి నుంచి ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని రీప్లేస్ చేసే ప్రయత్నంలో పడ్డాను. ఆయన ఫేమస్ వైలినిస్ట్ కదా. ఆయన ఒకప్పుడు ఫేమస్, ప్రస్తుతం మనం. సినిమా రికార్డింగ్స్ దగ్గర నుంచి ఏ ఇంపార్టెంట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అయినా మనం లేనిదే జరగదు. అప్పుడప్పుడు ఫారెన్ ట్రిప్స్. అది మన కథ. నీ కథ ఏంటి, నువ్వేం చేస్తున్నావు? జీజే కోసం కాదు కానీ పీజీ మాత్రం పూర్తి చేశాను. ప్రస్తుతం కంప్యూటర్స్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ మహా. పాపం అనవసరంగా ఫోటో స్టూడియో అని తిట్టాను. వెంటనే వెళ్ళి వాడికి థ్యాంక్స్ చెప్పాలి. అదేంటి? వాడే గనక కవర్లు మార్చుండపోతే ఈ చిన్ననాటి స్నేహితురాలని కలుసుకోగలిగేవాడినా. థ్యాంక్స్ మహా, రియల్లీ నైస్ మీటింగ్ యూ. బాయ్. ఓకే. మహా, ఈ కవర్లో ఫోటోలు చూసావా? చూశాను. పేరు శాలిని, ఎలా ఉంది? పేరులాగే మనిషి కూడా చాలా అందంగా ఉంది. ఆ అందాన్ని నేను ప్రేమిస్తున్నాను. కంగ్రాట్స్. ఏం కంగ్రాట్స్ నా మొహం, నేను మాత్రమే ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి సైడ్ నుంచి రెస్పాన్స్ నిల్లు. వన్ సైడ్ లవ్, కానీ వదలను, ఎలాగోలా సాధించేస్తాను. థ్యాంక్స్ మహా. నీ కవర్లో ఫోటోలు కూడా నేను చూశాను. హీఈస్ యువర్ మ్యాన్, am I right? అబ్బో ఎంత సిగ్గు. పేరేంటి? మధు. చాలా బాగుంది. హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. ఆల్ ద బెస్ట్. మహా, ఇదేంటిది? కాళ్ళకు పెట్టాల్సిన పట్టి గ్లాస్ కేసులో పెట్టారు. ఐడియా ఎవరిది? మీదా నీ బాయ్ ఫ్రెండా? ఎవరిదైతే సింప్లీ సూపర్. వస్తాను. హాయ్ మహా. హాయ్ మురళి. ఏంటి మహా ఇది, మనం ఇలా సడన్ గా కలిసేసుకుంటున్నాం? ఏంటి ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావు? ఓహో, నీ బాయ్ ఫ్రెండ్ కోసమా? ఫేస్ ఏంటి అలా డల్లు కొడుతుంది? చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? మహా, షల్ ఐ టెల్ యూ సంథింగ్? ఈ వెయిట్ చేయటంలో ఎంత విసుకుంటుందో అంత థ్రిల్ కూడా ఉంటుంది. am I correct? వచ్చేస్తాడులే. ప్రేమించే వాళ్ళకి చాలా ఓపిక కావాలి మహా. నన్ను చూడు,
గత గంటన్నర నుంచి శాలిని కోసం పట్టు వదలని విక్రమార్కుల్లాగా వెతికించోడు వెతకుండా వెతుకుతూనే ఉన్నాను. అమ్మో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళొస్తాను, బాయ్. ఏయ్ మహా, నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు మధు నాకు తప్పకుండా పరిచయం చేయాలి, ఓకే? ఓకే. ప్రభు, 10 మందిలో ఒకదానిగా కోరస్ గ్రూప్ లో ఉన్న నేను ఓ పెద్ద సింగర్ని కావాలి. నా పాటలు వీడియో ఆల్బమ్స్ గా రావాలి. అలీషా చినాయ్, శ్వేతా శెట్టి, రాగేశ్వరి లాగా వరల్డ్ వైడ్ గా పాపులర్ కావాలి. అదే నా జీవితాశయం. కానీ మురళి అనే వ్యక్తి ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడుతున్నాడు. అనుక్షణం నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. అతని చర్యలకు నేను చలించకుండా నా గోల్ రీచ్ అయ్యే మనోస్థైర్యాన్ని నాకు ప్రసాదించు స్వామి. బిడ్డ, ప్రేమ అనేది జీవితనామని నడిపించే తెడ్డే గాని అడ్డు కాదు. గొడ్డుకు కూడా కావాల్సింది ప్రేమేనమ్మా. నడిపించు నానావా నడి సంద్రమున దేవా అని ప్రార్థిస్తే ప్రేమతో కాపాడేది ఆ యేసు ప్రభువేనమ్మా. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. అటువంటి ప్రేమ నిన్ను కోరి వస్తానంటే కాదనక బిడ్డ. నువ్వు అసలు మనిషివేనా? పవిత్రమైన దేవాలయంలో కూడా నీ పైచాన్ని ప్రదర్శిస్తావా? సిగ్గులేదు? నేనేం చేశానని సిగ్గుపడాలి చాలని? పవిత్రమైన ప్రేమని ఇలాంటి పవిత్రమైన ప్లేస్ లో తెలియజేయడం మంచిదని అలా చేశాను. ఇందులో తప్పే ఉంది? చూడు, ఇప్పటికే నీకు 1,00,000 సార్లు చెప్పాను, పెళ్లికి ముందు ప్రేమ మీద నాకు నమ్మకం లేదని. అది పొరపాటు అభిప్రాయం. నేను నీకు చాలా సార్లు చెప్పాను. పెళ్లికి ముందు ప్రేమించుకోవడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ అపార్థాలు లేకుండా హాయిగా కాపురాలు చేయగలుగుతారు. బుల్షిట్! నీలాంటి రోడ్ సైడ్ రోమియోల్ని, సినిమా హాల్ లవర్స్ ని, ఇందిరా పార్క్ పెయిర్స్ ని, నెక్లెస్ రోడ్ జంటల్ని నా కెరీర్ లో ఇంత మందిని చూశాను. అందులో 100% ప్రేమలు అర్ధాంతరంగా ఎండయ్యాయి. నీలాంటి వాళ్ళ తీయటి మాటలు విని కాలు జారి కడుపు తెచ్చుకోవడానికి ఐఎమ్ నాట్ ఎన్ ఇన్నోసెంట్ గర్ల్. అయినా నా మీద నీ ప్రేమకు పునాది ఏంటి? నా అందమేగా, ఈ శరీరమేగా, జస్ట్ 5 నిమిషాల సుఖం కోసమేగా నీ నటనకు ప్రేమ అనే ఈ పెయింటింగ్. నీ డ్రామాలు నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. గుడ్ బై. ఒక్క నిమిషం. ప్రేమ గురించి ఎన్నో డెఫినేషన్లు విన్నాను, కానీ నాకు తెలియని ఒక కొత్త అర్థం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ షాలిని. ఇన్నాళ్ళు నీ వెంట పడి నేను సంపాదించుకున్న సర్టిఫికేట్ వాల్యూ ఏంటో ఇప్పుడు నాకు బాగా తెలిసింది. థ్యాంక్ యూ. ఐ డిజర్వ్ ఇట్. ఇప్పటికైనా రియలైజ్ అయ్యాం, చాలా సంతోషం. ఆగు షాలిని, నా ఆఖరి మాట కూడా విని వెళ్ళు. ఇవాళ నుంచి నీ వెంట పడినా. ఇన్నాళ్ళు నీ నేలా తిరిగి నేను ఇక నుంచి నీకు కనపడినా. ఇట్స్ అ ప్రామిస్. గాడ్, థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్. మనిషి బ్రతకడానికి గుండె ఎంత అవసరమో, ఆ గుండె కొట్టుకోవడానికి ప్రేమ కూడా అంతే అవసరం అని నమ్మినవాడిని. దగ్గర లేని తనాన్ని గుర్తు చేసే విరహంలోనే నిజమైన ప్రేమ మొదలవుతుంది. నువ్వు అసలు లేదంటున్న ప్రేమ నీలో పుడుతుంది. నువ్వు నాటకం అంటున్న అదే ప్రేమ నిన్ను నాదాకా రప్పిస్తుంది. నీ మనసు స్పందిస్తుంది. ఇది నీ మీదో నా మీదో ఉన్న నమ్మకం కాదు, ప్రేమ మీద నాకున్న నమ్మకం. బాయ్. ఈసారి మనం కలుసుకోవటం అంటూ జరిగితే మొదటడుగు నీదే అవుతుంది. వెళ్ళిపోరా. నా రాత్రులు నేను బంధాల కోసం నిన్ను నా ఇంట్లో బంధించడం ధర్మం కాదు. వెళ్ళిపో. వెళ్ళి హాయిగా ఒక తోడు వెతుక్కో. రేయ్, నిజంగా నువ్వు నా ఫ్రెండ్వే అయితే నాకు ఎదురు చెప్పకుండా వెళ్ళు. వెళ్ళిపోరా.
ఏంటి మహా ఇది? అసలు ఏం జరిగింది? మహా 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 అబ్బబ్బా ఏంటండి? చూసావా మన పిల్లల కోసం ఏం తెచ్చాను? నాకిప్పట్లో పిల్లలొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు పిల్లలు కావాలని నీకెన్నిసార్లు చెప్పాలి? చూడండి, పెళ్ళై 5 నెలలు కూడా కాకుండానే గుమ్మడికాయంత కడిపేసుకుని తిరగటం నాకిష్టం లేదు. అట్లీస్ట్ ఫస్ట్ యానివర్సరీ వరకైనా ఎంజాయ్ చేద్దాం. ఆ ఎంజాయ్ చేసేదేదో పిల్లలతోటే చేద్దాం. మనకి తోడుగా ఓ బుచ్చి మదిగాడు, ఓ బుల్లి మహా. ట్విన్స్ అయితే ఇంకా హ్యాపీ. మనమిద్దరం, మనకిద్దరం. ఓహో, అనుకోవడానికి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది కదా. లేదు, చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఇప్పట్లో పిల్లల్ని కనడం నా వల్ల కాదు. నా వల్ల అవుతుంది. ఏంటి వేళకోళంగా ఉందా? లేదు, మనకి వేళయింది. బాబా దింపండి. సూపర్ బావా, అదరగొట్టేశారా. డ్రామాలో ప్రతి సీను ఇలా పండిస్తారనే కదరా రియల్ లవర్స్ అయిన మిమ్మల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ జిమ్టాస్. రేపు జరగబోయే ఇంటర్ కాలేజీ కాంపిటీషన్ లో కూడా మీరు ఇంత నేచురల్ గా చేస్తే మన డ్రామాకి ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ రావడం ఖాయం. ఇలాగే చప్పట్లతో ఆడిటోరియం మొత్తం మారుమరాగడం ఖాయం. స్టాప్ ఇట్ జిమ్టాస్. మన డ్రామా చూడడానికి నేను 2 సినిమా ప్రొడ్యూసర్లు పిలిచాను. వాళ్ళిద్దరూ మన డ్రామా చూసిన తర్వాత నేను సినిమా డైరెక్టర్ అయిపోతాను. కట్ చేస్తే కులు మనాల్లో సాంగ్ షూట్ చేస్తూ ఉంటాను. కట్ చేస్తే మీరిద్దరూ పెళ్లి చేసుకుని అక్కడికే హనీమూన్కి వస్తారు. ఆ తర్వాత కట్ చేస్తే నీ పేక్ కట్ అయిపోద్ది. ఆ, ముందా నసాపి నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పు. నేను మహా రెస్టారెంట్కి వెళ్ళాలి. ఇస్తా, అదిరిపోయే సీన్ ఇస్తా. అదే బ్రహ్మాండమైన ట్విస్ట్, సెంటిమెంట్ కే లేటెస్ట్. పిల్లల కోసం నువ్వు పెట్టే టార్చర్ సహించి సహించి చివరకు భరించలేక మహా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నా. మధు, మధు, వెంకి నిందుకు కొట్టావు? కొట్టడం కాదు, చంపేయాలి. వాడు ఏమన్నాడు వినావా? నువ్వు చచ్చిపోతావంట. ఓ మధు, ఇది డ్రామానే కదా. డ్రామా అయితే మాత్రం ఇలా ఎంతసేపు నా వంక చూస్తావు? ఎంతసేపు చూసినా తరగానే అందం నీది. సంతోషించాం కానీ ఇవాళ డేట్ ఎంత? 5 నెల? ఏప్రిల్. ఏప్రిల్ 5th ఇంపార్టెన్స్ ఏంటో ఇంకా గుర్తుకు రాలేదా? ఏముంది, ఏ కోన్కిస్కా గొట్టంగాడో పుట్టు ఉంటాడు. గొట్టంగాడు కాదు, నేనే పుట్టాను. టుడే ఇస్ మై బర్త్డే. నిజమా? ఆహా, కాదు, అబద్ధం. అయినా నా బర్త్డే నీకెందుకు గుర్తుంటుందిలే. మహా, సూర్యుడు ఉదయించడం మర్చిపోవచ్చు, చంద్రుడు వెన్నెల తేవడం మర్చిపోవచ్చు, కానీ ఈ మధు నీకు సంబంధించిన ఏ విషయాన్ని మర్చిపోడు. మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నీ నెక్స్ట్ బర్త్డే లోపు ఎలాగో నీ మెళ్ళో తాళి కడతాను. అందాక నీకు నేను కడుతున్న మొదటి తాళి ఈ బర్త్డేలో. అంకుల్, కాఫీ. అత్తయ్య. నీకెందుకమ్మా ఈ పని? ఏం అంకుల్, అత్తయ్య చేతి కాఫీ అయితే గాని తాగరా? ఏదో మాట మస్కన్నా గానీ ఇవాళ దాని చేతి కషాయం తాగే బాధ తప్పించినందుకు నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏంటన్నారు? ఏం లేదు, కాఫీ ఘుమఘుమలాడుతోంది అంటున్నాను. ఏమ్మా, నిజమేనా? అవును, ఏడమ్మా వీడు ఇంకా రాలేదు? నేను ఇక్కడికి వచ్చినట్టు తెలియదు కదా అంకుల్, నా కోసం రూమ్కి వెళ్ళుంటారు. ఓహో, అదిగో మాటల్లోనే వచ్చేసాడు. మామీ, మామీ, మహా ఇక్కడికి వచ్చా. ఏయ్, నువ్వు ఇక్కడ ఉన్నావా? నాతో మాట చెప్పచ్చుగా. అనవసరంగా నీకోసం నీ రూమ్కి వెళ్ళాను. ఇదిగో నీకేదో లెటర్ వచ్చింది చూడు. థ్యాంక్ యూ. వావ్, కాఫీ సూపర్ మమ్మీ, ఫెంటాస్టిక్. ఆ విషయం మహాతో చెప్పు, కాఫీ పెట్టింది తనే. ఇస్ ఇట్? అయితే డబుల్ సూపర్. ఏ మహా, వాట్ హ్యాపెండ్? ఎనీథింగ్ సీరియస్? మా వాళ్ళు నాకు నిశ్చితార్థం ఫిక్స్ చేశారంట. వెంటనే రమ్మని రాశారు. మన
విషయం మీ వాళ్ళతో చెప్పమని నీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా నువ్వు నా మాట పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేశావు. ఇప్పుడు ఏమైందో చూడు. నెగ్లెక్ట్ చేయడం కాదు మధు, మా ఫాదర్ గురించి నీకు తెలీదు. ఇప్పుడు మన ప్రేమ విషయం తెలిసిందంటే వెంటనే వచ్చి నన్ను బలవంతంగా మా ఊరు తీసుకెళ్ళి నాకు వేరే పెళ్లి చేస్తారు. అందుకే చెప్పలేదు. ఐ సీ. అంటే మన ప్రేమను మీ డాడీ ఒప్పుకోరు, అంతేగా? ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీ ఇంటి నంబర్ చెప్పు. ఎందుకు మధు? టెల్ మీ ద నంబర్ ఐ సే. 08819252449. మహా, మనకు పెళ్ళైపోయింది మీ వాళ్ళతో చెప్పు. మధు, రేయ్ ఏంటో నువ్వు మాట్లాడేది? ప్లీజ్ డాడ్, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. మహా రింగ్ అవుతుంది, కమాన్ కమాన్ ఐ సే. నీకేం భయం లేదు, నేనున్నాను, మాట్లాడు. హలో చిన్నానా, నేను మహాన్ మాట్లాడుతున్నాను. అది అది నేను రావట్లేదు. అది కాదు చిన్నానా, నేను ఇక్కడ ఒకరిని ప్రేమించాను. మాకు పెళ్లి కూడా అయిపోయింది. చిన్నానా, నాన్నకి ఏదో ఒక రకంగా మీరే సర్ది చెప్పాలి ప్లీజ్. థ్యాంక్ యూ మహా. ఏంటో థ్యాంక్స్? నీకేమో మతిగాని పోయిందా? వాళ్ళ అమ్మా నాన్నని అడిగి అందరంగీకారంతో మీ పెళ్లి చేద్దాం అనుకున్నాం. రేపు వాళ్ళకి మా మొహాలు ఎలా చూపించాం? కూల్ డౌన్ డాడ్, మాకు పెళ్ళైన మాట అబద్ధమైతేనేగా మీకు ఇబ్బంది. అవును డాడ్, ఎలాగో నెక్స్ట్ బర్త్డే లోపు మహాన్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అది కొంచెం ప్రీపోన్ చేసి వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మహా ఆగు, ఏంటి? ఏదో అపశృతి వినిపిస్తోంది. అపశృత? ఆ. నాకు తెలుసు మహా, నీ కాలి పట్టీల భాష. ఒక పట్టీ లేదు, అది నేను నీ కట్టిన మొదటి తాళి. ఐఎమ్ సారీ మధు, ఒకవేళ ఇంట్లో పడిపోయిందేమో. నో, ఇప్పుడే తేడా తెలిసింది. జస్ట్ నౌ. మధు, జాగ్రత్త. ఇక్కడే ఉండి ఇప్పుడే వచ్చేస్తా. ఏయ్! ఆగు! ఏయ్! ఆ పట్టీ ఇచ్చేయ్. ఏయ్! నిన్నే ఆగు! నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తాను. ఆ పట్టీ ఇచ్చేయ్. ఏయ్! ఆగు! ఆగరా! ఏయ్! నిన్నే ఆగు! ఏయ్! ఐమ్ సారీ మహా, నీ మనసులో ఇంత విషాదం ఉందని తెలియక నిన్ను కలిసినప్పుడల్లా నోటుకొచ్చినట్టు సిల్లిగా మాట్లాడి నిన్ను బాధ పెట్టాను. ఛే, నన్ను క్షమించు మహా. పర్వాలేదు. ప్రేమించిన మనిషి కాదన్నందుకే తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది ప్రేమించిన వాడిని పోగొట్టుకుని ఆ బాధను మనసులోనే దాచుకుని మామూలుగా ప్రవర్తించగలుగుతున్నావంటే నీ గుండె ఎంత లోతైంది మహా. నిజంగా భగవంతుడు చాలా నిర్దయుడు. లేకపోతే ఈ వయసులో నీకు ఈ శిక్ష ఏంటి? మన చేతుల్లో ఏముంది మురళి? ఈ జ్ఞాపకాలకు దూరంగా వెళ్ళిపోయేందుకే వీసాకు అప్లై చేశాను. అది రాగానే స్టేట్స్కి వెళ్ళిపోతాను. ఎక్కువగా నస పెట్టకుండా డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేయండిరా. మీ ఇద్దరు ఎవరు? మేమిద్దరం అన్నా చెల్లెలు సార్. అర్ధరాత్రి 12 గంటలకి ఇందిరా పార్కులో అన్నా చెల్లెళ్లకు పనేంట్రా? రక్త సంబంధం సినిమాకి వచ్చి అవుతున్నావా? దీన్ని ఎన్నిసార్లు బుక్ చేసి లాకప్లో పెట్టానో తెలుసా? అయినా 5 నిమిషాల సుఖం కోసం పవిత్రమైన అన్నా చెల్లెల అనుబంధాన్ని భ్రష్టు పట్టించచ్చా? తప్పు కాదు? తప్పే సార్. తప్పేనా? రేయ్, వీళ్ళిద్దరిని లోపల దోసేయండిరా. మీ సంగతి ఏంటి సార్? అది మీ ఇద్దరం ఫ్రెండ్స్ సార్. ఎలా సార్?
అవర్ బేసిసా నైట్ బేసిసా? నిజంగానే సార్ మీ ఇద్దరం స్నేహితులు సార్ అమ్మతోడు సార్. రేయ్ వీడు అమ్మతోడు అంటున్నాడు, వీళ్ళ అమ్మ బాబులు కబురు చేయండిరా. నిజంగా ఫ్రెండ్స్ అయితే కడుపు రాకుండానే కళ్యాణం చేయించేద్దాం, లేకపోతే మన పద్ధతిలో పెళ్లి జరిపించేద్దాం. అప్పటిదాకా ఆ మూల కూర్చోబెట్టండి. మీ సంగతి ఏంటి మాస్టారు? స్నేహితులు, రక్త సంబంధం సినిమా టైటిల్స్ వాళ్ళు వాడేసుకున్నారు. ఇక మిగిలింది భార్య భర్తలు. ఏంటి ఆలోచిస్తున్నారు? టైటిల్ నచ్చలేదా? యువర్ రైట్ ఇన్స్పెక్టర్, వి ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. లీడ్ ఇస్తే చాలు కదా అల్లుకుపోతారు. అయినా నాకు తెలియగలుగుతాను, భార్యాభర్తలకి అంత రాత్రి శ్మశానంలో పనేంటో. ఓహో, పార్కుల్లోనూ హోటల్స్ లోనూ అయితే పోలీసులతో హెడ్యాక్ ఉంటుందని ఎవరు ఎంటర్ కారని శ్మశానాన్ని ఎన్నుకున్నారన్నమాట. అందుకే అన్నారయ్యా, కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి సిగ్గు భయం. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. దిస్ ఇస్ నాట్ ద వే టు ట్రీట్ us. ఓ నువ్వు ఇంగ్లీషులో అరిచేస్తే జెంటిల్మెన్ అనుకుని బెదిరిపోయి వదిలేస్తా అనుకున్నావా? ఐఎమ్ నాట్ దట్ టైప్. అడ్రస్ ఏంటమ్మా? నంబర్ 1026/81 మధురా నగర్. రండి డ్రాప్ చేస్తా. ఏంటి ఆలోచిస్తున్నారు? సడన్ గా ఈయనకి మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏంటానా? మీ ఇద్దరు నిజంగా మొగుడు పెళ్ళాలో కాదో తెలుసుకోవాలి కదా, అందుకని. అమ్మా మహా, బాబాయ్ ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా 10 నిమిషాలు అయింది. మా బాబాయ్ శంకర్రావు గారు. నమస్కారం అండి. అల్లుడు గారా? నమస్కారం అండి. అవును, పోలీస్ జీపులు వచ్చారండి? అబ్బే ఏం లేదండి, మీ అల్లుడు గారు నేను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్వి. దారిలో కనిపిస్తే డ్రాప్ చేసి వెళదామని వచ్చాను, అంతే కదరా? అవునరా, రానా? మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కదరా? కదా మరి కాదా? పదమ్మా. వెళ్ళొస్తా. వెళ్ళు, రావద్దు. పోనీరా. ఏంటి బాబాయ్ చెప్ప పెట్టకుండా ఇంత సడన్ గా వచ్చారు? సడన్ గా అంటావేంటమ్మా? ఇప్పటికే చాలా ఆలస్యమైందని మేమంతా బాధపడిపోతుంటాను. నాన్న తన మాట కాదనన్న ధీమాతో నిన్ను అడగకుండానే నిశ్చార్థం ఏర్పాటు చేశాడు. నీ ఫోన్ వచ్చేసరికి మొదలనట్లు మానులు అయిపోయాడు. తన కళ్ళలోకి సూటిగా కూడా చూసి మాట్లాడలేని వాడు ఈ వంకతో అన్నయ్య ముందే తలగరేసేసరికి ఆ అవమానం భరించలేకపోయాడు. ఆ కోపాలను తగ్గించి ఆయన మామూలు స్థితి తీసుకొచ్చేసరికి ఇంత టైం పట్టింది. అది ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేద్దాం. మీరు వెంటనే బయలుదేరండి. ఎక్కడికి బాబాయ్? ఇంకెక్కడికమ్మా, మన ఇంటికి. ఇప్పుడు వద్దు బాబాయ్, నాన్న కోపం తెలుసుకుంటుంటే నాకు భయం వేస్తోంది. అన్నయ్యకి నువ్వు అంటే ప్రాణం అమ్మా. ఇప్పుడు ఆయన కోపం కూడా తగ్గిపోయింది. ఇక భయపడాల్సిన పని ఉంది. పదండి. అలా కాదు బాబాయ్, కొన్నాళ్ళాగొస్తాం. మహా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా మీరు రాకపోతే మళ్ళీ ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఇక ఆయన మిమ్మల్ని కలపడం ఎవరి తరం కాదు. అది కాదు బాబాయ్. అల్లుడు గారు, తనతో మీరైనా చెప్పండి. మీ పెళ్లితో కళకళలాడాల్సిన మా ఇల్లు ఏదో దినం జరిగిన కొంపలా తయారైంది. పిల్లలతో సహా ఇంట్లో ఎవరి మొహాలను కళాకాంతులు లేవు. కనీసం ఆ పసివాళ్ళ కోసమైనా మీరు మా ఇంటికి రావాలి. కాదనకండి. ఇంకేం ఆలోచించకండి అల్లుడు గారు. పెళ్లిలాగూ మీరే చేసుకున్నారు. ఆ మిగిలిన ముచ్చట్లనే మమ్మల్ని తీర్చుకోనివ్వండి. నేను ఒకసారి మహాతో పర్సనల్గా మాట్లాడాలి. భలేవారండి, పెళ్ళేమో పర్మిషన్ లేకుండా చేసుకున్నారు. పెళ్ళాంతో మాట్లాడాలి మాత్రం నా పర్మిషన్ కావాలంటున్నారు. అలాగే కానివ్వండి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మహా. అన్నయ్య చూసే సంబంధం కంటే నీ సెలక్షన్ సూపర్. అల్లుడు గారిని అన్నయ్య చూసా అంటే ఆయుస్ అయిపోవడం ఖాయం. ఏంటి మహా ఇది? ఆయన అల్లుడు గారు అత్తారిళ్ళని అడావుడు చేస్తున్నారు. ఈ గొడవలని ఎందుకని మీ బాబాయ్ గారికి నిజం చెప్పేసి. నిజం చెప్పేస్తే నాకు పెళ్లి చేసేస్తారు. చేసుకుంటే తప్పేంటి? జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? మహా, నీ శ్రేయస్ కోరి ఫ్రెండ్గా చెప్తున్నాను, నా మాట విను. జరిగినట్టు మీ వాళ్ళకి చెప్పేసి. మురళి, నిన్ను మాట్లాడగనా? ఏంటది? శాలిని కాకుండా నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోగలవా? మాట్లాడవే మురళి. వన్ సైడ్ ఓకే, నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావే. నేను మధుని మర్చిపోయి మరొకరిని ఎలా చేసుకోగలనుకున్నా. మురళి, నా శ్రేయస్ కోరి ఫ్రెండ్ అని నువ్వే అన్నావుగా, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటది? ఎలాగూ పోలీస్ స్టేషన్లో నా భర్తవని అబద్ధం ఆడావు, అలాగే మా ఇంట్లో కూడా
కొంతకాలం నటించగలవా? ఏంటి మహా నువ్వు మాట్లాడేది? పోలీస్ స్టేషన్ నుంచి మనం బయటపడడానికి అక్కడేదో అలా అనేశాను. అందుకని ఏకంగా మీ ఇంటికి వచ్చి అల్లుడుగా నటించాలా? ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇక్కడ నా పరిస్థితి. ప్లీజ్ మురళి, ఎంతో కాలం కాదు, అమెరికా వెళ్లేందుకు నాకు వీసా వచ్చేంత వరకే. ఈ పరిస్థితుల్లో నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఈ ఒక్క హెల్ప్ చేయి మురళి, ప్లీజ్. దిగమ్మా. అల్లుడు గారు రండి. ఏమో అనుకున్నా, అక్క మంచోడికి గేలం వేసింది. అవును, కుర్రోడు హీరోలా ఉన్నాడు. మా ఇంటి దీపమైన మహాలక్ష్మి చెయ్యందుకొని దాని జీవితంలోకి అడుగు పెట్టావు. అలాగే ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పెంచటానికి నీ కుడికాలు పెట్టి లోపలికి రావయ్యా. అన్నయ్య ఎక్కడ? ఆయన తన గదిలో బిగుసు కూర్చున్నారయ్యా. హాయ్, ఐఎమ్ ప్రమీల, ఏజ్ 12, జస్ట్ ఎంటరింగ్ ఇంటూ టీన్స్. ఇది మా అక్క ఊర్మిళ, ఏజ్ 15. హాయ్, ఇదిగో ఈవిడ మీ అత్తగారు సీతమ్మ, అంటే మీ ఆవిడగారు తల్లిగారన్నమాట. అన్నయ్య, అల్లుడు గారు మహా వచ్చారు. ఇంటిలపాది వెళ్ళి హారతి పెట్టి ఆహ్వానించారు కదా, ఇంకా నేనెందుకు? ఇకపోతే ఈ బ్లూ మీ వదిన రాజ్యం, నమస్కారం. అంటే మీ ఆవిడకి అక్క, ఈ రెండు తోకలకి తల్లి. ఇక నువ్వు ఆపు. హలో, ఐఎమ్ సుదీప్, 5th క్లాస్. హౌ డు యు డు? ఫైన్. హలో అంకుల్, నా పేరు సుష్మా, మరి నీ పేరేంటి? నా పేరా మురళి. ఏ ఆయన కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిని తల్లుకుంటే గాని అల్లుడు గారు లోపల రారా? దాన్ని నా ప్రాణానికి ప్రాణం అనుకున్నాను. దాని పెళ్లి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నాను. అలాంటిది నా ఆశలన్నీ నట్టేట్టు ముంచేసింది. నన్ను మానసికంగా చంపేసింది. ఎలా భరించగలనురా? నాన్నా, నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. నిన్ను క్షమించే అర్హత, ఆశీర్వదించే అధికారం నాకెప్పుడూ పోయాయి. అల్లుడు గారు అన్నయ్య. నమస్కారం అండి. అన్నయ్య, ఒక్కసారి అల్లుడు గారిని పలకరిస్తే. ఏమని పలకరించమంటావు? మనం అంటే ఏమాత్రం విలువ లేకుండా గడ్డిపచ్చల కింద దమ్మకట్టిన వాళ్ళని ఏమని పరామర్శించమంటావు? దాని పెళ్లి ఎలా జరిగిందో మనకు తెలియదు, ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు, కనీసం ఏ పద్ధతి ప్రకారం జరిగిందో కూడా కనిపించింది నాకు తెలియదు. అలాంటి వాళ్ళని ఏం మొహం పెట్టుకుని పలకరించమంటావు? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామండి. నీకేమన్నా అర్థమైందా? అదే అన్నయ్య, రిజిస్టార్స్ లో గవర్నమెంట్ పర్మిషన్ తో సంతకాలు పెట్టి. హ, పెళ్లికి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, కానీ కన్న వాళ్ళ ఆశీర్వాదం అక్కర్లేదు. బాగుంది, చాలా బాగుంది. సరే, వాళ్ళ పెళ్లి చేయటానికి చూడటానికి మనం ఎలాగో పనికిరావని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కనీసం అతని అమ్మా నాన్నకైనా చెప్పారా? లేదండి. అంటే ఇద్దరి తరఫున ఎవరూ లేరు, పెద్దవాళ్ళంతా చచ్చిపోయారని అనాథల్లా పెళ్లి చేసుకున్నారన్నమాట. నేను నిజంగానే అనాథనండి. సభాష్, అలా చెప్పండి. అంటే ఈ ఇంటికి పుట్టుకే తెలియని ఓ అనాథ అల్లుడయ్యాడన్నమాట. ఆఖరికి ఒక పశువును కొనాలన్నా సుళ్ళు మచ్చలు చూసి జాతి పశువును కొనే ఈ రాఘవరావు వంశంలోకి ఒక దిక్కు మొక్కు లేని పెద్ద మనిషి అల్లుడిగా వచ్చాడన్నమాట. చాలా సంతోషం మహా, చాలా సంతోషం. నిన్ను కన్న రుణం బాగా తీర్చుకున్నావు. కానీ మహా, ఒక్క మాట గుర్తుంచుకో, నీకిష్టమై కట్టుకున్నందువల్ల అతను నీకు మొగుడవుతాడేమో కానీ నాకు మాత్రం అల్లుడు కాలేడు. బాబు, వాడు మాటలేం పట్టించుకోవద్దు. మహాలక్ష్మి అంటే వాడికి ప్రాణం. వాడి చేతుల మీదుగా ఈ పెళ్లి జరగలేదన్న బాధతో తిట్టాడే కానీ వాడి మనసు చాలా మంచిది బాబు.
ఆయన మాటలో నాకు తిట్టే వినిపించలేదండి. మహాలక్ష్మి మీద ఆయనకున్న ప్రేమ మాత్రమే కనిపించింది. నేనేం బాధపడలేదండి. మా నాయనే పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? మీ నాన్న కోపం నీకు తెలీదు? తాటాకి మంట లాంటిది. నువ్వు నిజంగా అదృష్టవంతురాలు, అందుకే నీకు బంగారు లాంటి మొగుడు దొరికాడు. అబ్బబ్బబ్బా, పొగడింది చాలా ఆపురా, నీ దిష్టి తగిలేటట్టుంది. లోపలికి బా. అరే మా వంటవాడు బాబు పాపం మోగవాడు, నువ్వు చాలా మంచివాడు అని పొగుడుతున్నాడు. అలాగా